విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనం హెడింగ్ హైరార్కీ H1 నుండి H6 వరకు గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. HTMLలో మొత్తం 6 రకాల హెడింగ్స్ ఉంటాయి. దీని సింటాక్స్ చాలా సింపుల్. H అనే లెటర్ పక్కన 1 నుండి 6 వరకు నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో టెక్స్ట్తో ఉన్న H1 నుండి H6 వరకు గల హెడింగ్ ఎలిమెంట్స్ని, అలాగే స్క్రీన్ మీద ప్రతి ఎలిమెంట్ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఇప్పుడు H1 నుండి H6 వరకు ఉన్న హెడింగ్ అవుట్పుట్స్ మధ్య అత్యంత స్పష్టంగా కనిపించే తేడాను గమనిద్దాం. అదే వాటి విజువల్ సైజ్. నంబర్ 1 నుండి 6కి పెరిగే కొద్దీ ఫాంట్ సైజ్ తగ్గుతూ వెళ్తుంది. H1 అన్నింటికంటే పెద్దది, ఇది మెయిన్ టైటిల్ లాంటిది. H6 అన్నింటికంటే చిన్నది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. HTML మనకు 6 వేర్వేరు హెడింగ్ లెవెల్స్ ఎందుకు ఇచ్చింది? కేవలం ఒక్కటే ఎందుకివ్వలేదు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంట్రొడక్షన్ టు HTML అనే ఈ శాంపుల్ ఆర్టికల్ని చూడండి. ఒక వెబ్ పేజ్ అనేది ఒక పుస్తకం లేదా న్యూస్ పేపర్ లాంటిది. అది చదవడానికి వీలుగా ఉండాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఈ వెబ్ పేజ్లోని హెడింగ్ ఎలిమెంట్స్ ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనకు సహాయపడతాయి. H1 హెడింగ్ అనేది బుక్ టైటిల్ లాంటిది. పేజీ మొత్తం దేని గురించి ఉందో ఇది మీకు చెప్తుంది. సాధారణంగా ఒక పేజీకి ఒక H1 హెడింగ్ మాత్రమే ఉంటుంది. ఈ పేజీ దేని గురించి ఉందో వివరించే ఆ ఒకే ఒక టైటిల్ ఇక్కడ ఇంట్రొడక్షన్ టు HTML. H2 హెడింగ్స్ అనేవి చాప్టర్ నేమ్ లాగా పనిచేస్తాయి. ఇవి ఒక మేజర్ టాపిక్ని మొదలుపెడతాయి. ఈ వెబ్ పేజ్లో ఉన్న 2 H2 హెడింగ్స్ అంటే రోల్ ఆఫ్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్ మరియు వాట్ ఆర్ HTML ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉన్న 2 మేజర్ టాపిక్స్. మనం పేజీలో కిందకి వెళ్ళాక ఇంకో H2ని చూస్తే మన బ్రెయిన్ వెంటనే ఇక్కడ ఇంకో కొత్త టాపిక్ మొదలయ్యింది అని అర్థం చేసుకుంటుంది. ఆ చాప్టర్ లోపల సబ్ సెక్షన్స్ కోసం మనం H3 హెడింగ్స్ని ఉపయోగిస్తాం. మరియు మనకు ఇంకా ఎక్కువ డీటెయిల్ కావాలంటే మనం H4, H5 మరియు H6కి వెళ్తాం. ఈ హైరార్కీ కేవలం పేజీని అందంగా చూపించడానికే కాదు, గూగుల్ లాంటి సెర్చ్ ఎంజిన్స్ మన కంటెంట్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేసి మా డిజిటల్ ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీ ప్రశ్నను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. హెడింగ్ హైరార్కీ మీద క్విజెస్ మరియు అసైన్మెంట్స్ కోసం మా వెబ్సైట్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.